జంతువులను చంపి తింటే తప్పు లేదు కదా అనేవారు ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు మనం చూస్తున్న ప్రతి జంతువు కూడా అది చేసుకున్న గత జన్మ కర్మలను అనుసరించి జంతు శరీరాన్ని పొందింది. దానికి నిర్దేశించిన సమయం పాటు ఆ శరీరంలో జీవించి మరణించిన తరువాత ఇంకొక ఉత్తమమైన శరీరంలోనికి ప్రవేశించి పరిణామ జీవితంలో ప్రగతి సాధిస్తూ ఉండేలా ప్రకృతి ఒక నియమాన్ని ఏర్పాటు చేసింది. మనం మన ఆనందం కోసం, మన రుచుల కోసం కోడి, మేక, గొర్రె లేదా ఇతర వన్యప్రాణుల లాంటి జీవులను వధించినప్పుడు అవి అనుభవించాల్సిన కర్మ పురోగతి ఆగిపోతుంది. హఠాత్తుగా దానికి సంభవించిన మరణం వలన ఆ జంతువు శరీరంలో ఉన్న జీవుడు ఆ జన్మలో అనుభవించాల్సిన కర్మను అనుభవించేందుకు కొన్నిసార్లు మరల అదే జన్మను ఆ జీవి పొంది మిగిలిన కర్మ జీవితాన్ని అనుభవిస్తుంది. అలాగే కొన్ని సందర్భాలలో ఆ జీవి అకాల మరణానికి కారణమైన వ్యక్తి తను మరణించిన తరువాత ఏ జంతువునైతే తను బ్రతికుండగా చంపి తిన్నాడో ఆ జీవి శరీరాన్ని పొంది అది అనుభవించాల్సిన జీవితంతో పాటు దాని మరణం కారణంగా వచ్చిన పాపకర్మని కూడా ఆ జంతువు శరీరంలో ఉండి అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు జీవహింస చేయకుండా ఉండండి. హాయ్ మాస్టర్స్, ಪತ್ರಿಜಿ ವೆಜಿಟೇರಿಯನ್ ಚಾನಲ್ ನೋಡಿ, ಲೈಕ್ ಮಾಡಿ, ಶೇರ್ ಮಾಡಿ, ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ ಹಾಗೂ ಮಾಡಿಸಿ ಬೆಲ್ ಬಟನ್ ಕ್ಲಿಕ್ ಮಾಡಿ. ಥ್ಯಾಂಕ್ ಯು.